ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజ్, హైడ్రా కమిషనర్, ఒవైసీలు 24 గంటలు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్స్లో ఇదే చర్చ నడుస్తుంది. మీరు పైన చూడొచ్చు, నేను పెట్టిన థంబ్నెయిల్స్ అన్నిట్లో కూడా ఇదే వైరల్గా నడుస్తుంది. అసలు ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజ్ ఎక్కడ ఉంది, సల్కం చెరువు ఏమిటి, ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఎందుకు ముఖ్యంగా బీజేపీ వారు మరియు బీఆర్ఎస్ వారు ఈ కాలేజ్ని కూల్చాల్సిందే అని పట్టుబడుతున్నారు. అటు ఏవి రంగనాథ్ కమిషనర్ గారు మాత్రం ఈ కాలేజ్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వదిలేయాలని అనుకుంటున్నాం అన్నట్టు వారు చెప్తున్నారు. ఫాతిమా ఒవైసీ కాలేజ్ని ముఖ్యంగా బీజేపీ నాయకులు పట్టుబట్టి మరీ నేలమట్టం చేసే విధంగా కనిపిస్తున్నారు. ఇంకొన్ని అయితే ఈ యూట్యూబ్ ఛానల్స్ థంబ్నెయిల్స్ ఏ విధంగా అయితే మీరు చూస్తున్నారు, అదొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఏదో ఒక యాంటీ సోషల్ ఇన్స్టిట్యూషన్ లెక్క దాన్ని కూల్చాల్సిందే అన్నట్టు కుట్రలు ఎందుకు జరుగుతున్నాయో అనే పూర్తి వివరాలు, అసలు హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మరియు ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజ్ గురించి లాంగ్ వీడియోలో పొందుపరచడం జరిగింది. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అన్ని వీక్షించగలరని కోరుతున్నాను.